నమస్తే. గ్రూప్ 1 సంబంధించిన అంశంపై కూడా ఈరోజు గన్పాక్ దగ్గర భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు జాగృతి ఆధ్వర్యంలో. దీనికి సంబంధించిన నిరుద్యోగులు కూడా చాలామంది రావడం జరిగింది. మనతో పాటు రవి రాథోడ్ కూడా ఉన్నారు. సో ఏంది మరి గ్రూప్ 1 అంశం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు. హైకోర్టులో కేసు ఉండగానే కూడా సో సుప్రీంకోర్టు కూడా దీన్ని హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. దీనిపై ఎలాంటి మాట్లాడదని చెప్పి కూడా చెప్తా ఉంది. సో ఏంటి మరి ఈరోజు దీక్ష తరఫున ఏం చెప్పాల్సింది? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు దీక్షా కార్యక్రమం అనేటువంటిది గన్పాడ్ దగ్గర అమరులకు ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది ఏదైతే ట్యాగ్లైన్తో మనం తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలపైన జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ అన్యాయాలపై మాట్లాడడానికి కవితక్క గారు జాగృతి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులకి జాగృతి నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రూప్ 1 ఫస్ట్ ఎంటైర్ ప్రాసెస్ నుంచి ప్రిలిమ్స్ నుంచి ఇప్పుడు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంత వరకు అన్ని దశల్లో అవకతవకలు అనేటువంటి చేసింది కాంగ్రెస్ పార్టీ. ముందు గత ప్రభుత్వంలో క్యాన్సిల్ అయిన తర్వాత బయోమెట్రిక్ అనేటువంటి చిన్న దానివల్లనే క్యాన్సిల్ అయింది కదా. బయోమెట్రిక్ అనేటువంటి దానివల్ల క్యాన్సిల్ అయితే రీ ఎగ్జామ్ పెట్టమన్నారు. కానీ ఈయన మొత్తం తొలగించేసి 503 పోస్టులకి GO 55 ప్రకారంగా కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ పోస్టులకి ఇవ్వకుండా ఈయన దొంగతనంగా GO 29 తీసుకొచ్చి ఇంకో ఎక్స్ట్రా 60 పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఎక్స్ట్రా 60 పోస్టులు కూడా యాడ్ చేసేసి ఈయన ఏం చేసిందంటే కొత్తగా GO 29 ప్రకారంగా 560 ఇస్తున్నా అని చెప్పి ఊపదంపుడు మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు తగదు కదా. ఎంటైర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిరు, మేము ఎగ్జామ్ రాసినాం. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటారు. జేఎల్లో మాత్రం తెలుగు అకాడమీ ప్రామాణికం అని అంటారు. హైకోర్టులో వీళ్ళ సైడ్ నుంచి వచ్చేటువంటి అడ్వకేట్లు అదేవిధంగా తర్వాత గ్రూప్ 1లో మాత్రం తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని అంటారు. ఇది ఏ విధంగా ద్వంద్వ వైఖరి అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. దానిలో మరి తీర్పు ఉంది, డివిజనల్ బెంచ్ దానికి సంబంధించిన తీర్పు కూడా ఉంది. సో మన ఆ తీర్పులో ఎట్లాంటి న్యాయం వస్తుంది అనుకుంటున్నాం? ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది చూసారు కదా. 222 పేజీల ఆర్డర్ కాపీ ఏ విధంగా ఇస్తారు? ఆ జడ్జికి తెలుసు కదా, అన్నీ విన్నారు కదా. ఆయనకు తెలుసు, ఆయన రాసింది ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ అయితే జరిగిందో అవన్నీ ఆ 222 పేజెస్లో ఉన్నాయి. ఈ డివిజనల్ బెంచ్లో ఉన్నటువంటి జడ్జిలు ఎటువంటివి వినకుండా మీరు ఏ విధంగా ఇచ్చేయమని అంటారు? ఇది కుదరదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అంతిమ న్యాయం అనేటువంటిది నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది. నిరుద్యోగుల పక్షాన జాగృతి అనేటువంటిది కొట్లాడబోతూ ఉంది. రోడ్ల మీదనే కాదు, ప్రతి లీగల్ ఇష్యూస్లో కావచ్చు, ప్రతి ఒక్క ఇష్యూలో జాగృతి అనేటువంటిది తోడు విషయంలో కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇలా అనేక ఇతర అంశాల మీద కూడా ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో మరి ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు వెళ్తూ ఉంది, అదేవిధంగా బై ఎలక్షన్స్ కూడా నడుస్తూ ఉంది. సో మరి మీ నిరుద్యోగుల తరఫున న్యాయం చేసే దిశ కనిపిస్తుంది అసలు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మీరు అడిగారు కదా. 2 సంవత్సరాలు అయింది. ఎటు పోయింది మీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఇచ్చారు కదా, దుద్దిల్ల శ్రీధర్ బాబు మీరు యొక్క మేనిఫెస్టోలో ఇచ్చారు కదా. మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఇంకా ముచ్చటగా 3వ జాబ్ క్యాలెండర్ ఇద్దామనేటువంటి ప్రయత్నాలు కూడా చేసారు మీరు. కానీ మీ వల్ల ఆ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సత్తా లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే అన్నారో ఆ విధంగా 2 లక్షల జాబులు అనేటువంటిది ఇవ్వాలి. కానీ మీరు ఇవ్వట్లేదు. ఒక మినిస్టర్ ఏమో 50,000 నింపినాం అంటారు, ఇంకోరేమో 60,000 అంటారు, ఇంకో 70,000 అంటారు. వీళ్ళు వేలం పాట పాడినట్టు పాడతారు కానీ వీళ్ళు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. నిజానికి మీ యొక్క మీడియా యోయో టీవీ కావచ్చు, జీ న్యూస్ కావచ్చు, మీరు మాత్రం మా తరపున ఉన్నారు కదా. మీకు తెలుసు వాళ్ళు ఎంత ఇచ్చారు అనేటువంటి 5,000 పోస్టులు కూడా మీరు ఇవ్వలేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 2 సంవత్సరాలు అయింది కదా, సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఎవరైతే ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా పార్టీలు ప్రేరేపిస్తూ ఉన్నాయి, రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు ఫైనల్? ఇంతకుముందు మేము చిక్కడపల్లి లైబ్రరీకి ఏ నిరుద్యోగం అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఏ నిరుద్యోగం అని చెప్పి ఈ యొక్క బల్మురి వెంకట్ వచ్చారు, కోదండ రామరెడ్డి గారు వచ్చారు, ఏ నిరుద్యోగం అని చెప్పి ఈ యొక్క మల్లన్న గారు మాట్లాడారు. హరగోపాల్ సార్ కూడా ఏ ఒక్కరు ఈ యొక్క మేధావులు కావచ్చు. రియాజ్ సార్కి అయితే తెలివి లేదు. రియాజ్ సార్ ఎక్కడ పడుకున్నారు? మీకు కొద్దిగా అంత ఉండాలి కదా. బిగితో బిగితో అని వదులుతారు కదా. ఎక్కడ ఆయన దిగి బిగి తస్మా జాగ్రత్త. ఎప్పుడన్నా కనిపిస్తే ఒళ్ళు వగులుతుంది, మమ్మల్ని చూసి దూరంగా వెళ్ళిపోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. థ్యాంక్ యూ.